బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సుస్మిత ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందా అంటూ ఉన్న మాట వినిపిస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరారు మీనాక్షి నటరాజన్. కొండా సురేఖకు నోటీసులు ఇవ్వబోతోంది పిసిసి అంటూ ఇన్ఫాక్ట్ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడారు అని రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవంటూ వెల్లడిస్తుంది కాంగ్రెస్ తెలంగాణ హైకమాండ్. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంది. గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు. వరుస వివాదాలతో కొండా ఫ్యామిలీపై గుర్రుగా ఉంది హైకమాండ్. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారనే రేపాయి. దీంతో ఏకంగా పిసిసి రంగంలోకి దిగింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరింది కాంగ్రెస్ హైకమాండ్. ఇన్ఫాక్ట్ మీనాక్షి నటరాజన్ నివేదిక కోరడం జరిగింది. కొండా సురేఖకు నోటీసులు ఇవ్వబోతుంది పిసిసి. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నామని ఇప్పటికీ ప్రకటించిన సందర్భం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడారని చెప్పి రవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక కొండా ఫ్యామిలీపై కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధమవుతూ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత కాంట్రవర్సీ కామెంట్స్ సంచలనంగా మారాయి. వరుస వివాదాలతో కొండా ఫ్యామిలీపై గుర్రుగా ఉంది హైకమాండ్. ఏం జరుగుతుంది? ఎటువంటి క్లారిటీ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఎవరి విజ్ఞతకు వాళ్ళకి ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాల్లో ఇంకా చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా జర్నలిస్టులు ఉన్నవారు. వాళ్ళందరికీ నా నేచర్ తెలుసు. ఎప్పుడు నేను కాంట్రవర్షియల్ కాదు, కొన్నింటికి ప్రియారిటీ ఇంకా నా స్థాయి నేను తగ్గించుకోను. ఇప్పుడు పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటైనా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు. అంతకంటే మీకు జవాబు అవసరం లేదా, ఎందుకు రాలేదు అనేది అని అన్నా కూడా. ఎందుకంటే ఆ విషయం అది నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను జవాబు ఇచ్చాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తాను తర్వాత ఫస్ట్ క్లాస్ నేను గౌరవ మంత్రివర్యులు 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్న ఆయన కూడా చదువుతాను. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారన్నా 3:15 షెడ్యూల్ ఉందండి అని చెప్పాను. నేను వస్తానన్నా నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని గుడుగు అటెండ్ కాలేదు. గుడుగు అటెండ్ అయితే మన దగ్గర అటెండ్ కాలేదు. అట్లనే మేడం మినిస్టర్ ఈ కుట్లేశ్వర స్వామి టెంపుల్కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చింది. మీరు వస్తే ఇద్దరు కలిసి టెంపుల్లో కూడా వాళ్ళ ఈ మాటల వల్ల నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకేమన్నా నేను అనలేదు అని అంటే ఐ కుడ్ షో మై వాళ్ళు ఫోన్ చేసి నా డేటాలో ఉంటుంది కదా చూసి అంటే నేను నేను నా సబ్జెక్టు అనేది నా సబ్జెక్టు మీరు మాట్లాడి జవాబు నేను రిక్వెస్ట్తో చెప్తాను. నేనే మిమ్మల్ని వేరే అనడం ఇద్దరు కూడా చెప్తున్నాను. ఇద్దరికి నేను ఒక దానికి చెప్తాను. దానికి రిలేటెడ్గా డెవలప్మెంట్ మీరు అడగడం తప్పు లేదు. దాని గురించి అడగండి. డెఫినెట్గా నేను జవాబు చెప్పకుండా నేను ఎందుకు వదిలిపెట్టుకుంటాను. నా ప్లాట్ఫామ్ నేను డెవలప్ చేసుకుంటాను. అది కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకొని మాట్లాడు. పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ పోయే విధంగా మాట్లాడు. నా గురించి 94 బట్ 90% అయితే నేను ఫాలో అవుతాను. దాంట్లో మాకే విభేదాల్లో వాళ్ళ ఆయన ఒక హాస్పిటల్ అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ కూడా జిల్లా పార్టీ
ఆఫీస్ ద్వారానే విజయ్ గారి ద్వారానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను మాట్లాడేవాళ్ళు ఏం మీ పేదలు రైట్. అది రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కింద మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటూ ఉన్నారు, 1993 నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, నా స్థాయి నాది, తొందరపడి కోయిలకు ముందే కూసినట్టుగా ఉంది ఈ వ్యాఖ్యలు అంటూ కూడా అర్థవచ్చుల భావవచ్చుల మాట్లాడుకొచ్చారు. దీంతోపాటు మన ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సందర్భంగా మంత్రికి ఇన్ఫ్యాక్ట్ స్వయంగా తానే ఫోన్ చేసి ఆహ్వానించారంటూ చెప్పుకొచ్చారు. ఇలా చాలా అంశాలు మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతూ ఉంది? సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇప్పుడు కొండ సుష్మిత మీద యాక్షన్కి పీసీసీ సిద్ధమవుతుందని చెప్పి జరుగుతున్న చర్చలు వాస్తవం ఎంత? అట్ ద సేమ్ టైం ఎటువంటి క్లారిటీ తీసుకుంటోంది? ఎవరినైనా పర్టికులర్గా దీన్ని మానిటర్ చేయమని చెప్పి ఎవరికైనా అప్పచెప్పడం జరిగిందా? డెఫినెట్ గా వచ్చి మానిటరింగ్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పిసిసి నుంచి కూడా అటు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి కొంత నివేదిక కోరి, దేనికంటే సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద నేరుగా కూడా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా దాన్ని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, మరోవైపు పూర్తి వివరాలు. ఎందుకంటే అటు కొండా సుస్మిత అఫీషియల్ గా కూడా పార్టీలో లేనప్పటికీ ఆమె సభ్యత్వం లేదని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ ఆమె కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభానాయకుని మీద కూడా తగదు. కాబట్టి రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి, ప్రతిపక్షాల్లో కూడా ఇది అస్త్రంగా కూడా మారున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా వారి మీద చర్యలకు కూడా సిద్ధమవుతుంది. కానీ నోటీస్ ఇస్తే, ఎందుకంటే గతంలో కూడా చూసాం కొండా సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి పైన నేరుగా వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇరుక్కుంది. కొండా సురేఖ సైతం కూడా ముఖ్యమంత్రి పైన కాస్త అలకగా ఉన్నారన్నారు, ఆ తర్వాత కలిసిపోయారు. అయినప్పటికీ ప్రస్తుత తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మొన్న ముఖ్యమంత్రి వెళ్ళి పరకాల్లో సభ పెట్టడం, సభకు కూడా కొండ డుమ్మ కొట్టిందంటూ పెద్ద ఎత్తున డుమ్మ కొట్టడం ఏదైతే ఉందో పెద్దగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా అక్కడ అదే సభలో రేవూరి ప్రకాష్ రెడ్డి తిరిగి భారీ మెజార్టీతో గెలిపించాలి మళ్ళీ అని చెప్పి ముఖ్యమంత్రి కోరడం ఏదైతే ఉందో ఒకవైపు కూడా కొండా కుటుంబానికి ఆగ్రహం తెప్పించిందని చెప్పి చాలా క్లియర్ కట్టమవుతుంది. ఇదంతా ఏదున్నా పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. పార్టీ ఇంటర్నల్ వేదికల వద్ద వాళ్ళ తల్లి కూడా పార్టీలోనే ఉండి కేబినెట్ లో ఉంది కాబట్టి ఇంటర్నల్ గా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి లేకపోతే అటు ఏఐసిసి కానివ్వండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబంతో కూడా కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు తీసుకెళ్ళాలి. కానీ బాహాటంగా తన పుట్టినరోజు వేడుకల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తాను వీలైతే అని చెప్పి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం కాకుండా అక్కడి నుంచి ముఖ్యమంత్రి మీద కామెంట్స్, ఎందుకంటే ముఖ్యమంత్రి బ్రదర్స్ మీద, కుటుంబం మీద చేసింది, ముఖ్యమంత్రి మీద చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి తమ్ముడికి ఇచ్చిన, సోదరులకు ఇచ్చినటువంటి భూ వ్యవహారం ఏదైతే అది ఉంది. మరొక పక్క అవసరమైతే తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఒకవైపు వార్నింగ్ ఇచ్చుకుంటే ఆయనకు వచ్చినటువంటి పిసిసి కానివ్వండి, పిసిసి తన తల్లి దయతోనే వచ్చింది. ముందుగా ఆయనకు సంబంధించి మద్దతు ఇచ్చింది కూడా తన తల్లి అని చెప్తే ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కే అన్న మాట ఏదైతే ఉందో అది సచిన్ రెప్టెడ్ గా కూడా అది ముఖ్యమంత్రిని అగౌరవపరచడం, ముఖ్యమంత్రి దిగజార్చడమే. కాబట్టి పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే తల్లి క్యాబినెట్ లో ఉంది వారికి సంబంధించి కాబట్టి ఆవిడకి వెళ్ళకుండా ఒక మంత్రి కూతురు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా అది పార్టీకి అప్రతిష్టపాలే కాకుండా ముఖ్యమంత్రి సైతం కూడా చాలా కించపడ్డం అనే విధంగా కూడా పార్టీ భావిస్తుంది. ఇప్పటికే అటు వివరణ కోరుతుంది. అక్కడ ఆమె మీద నేరుగా రియాక్షన్ తీసుకోకపోయినప్పుడు కొండా సురేఖను సైతం కూడా వివరణ కోరే అవకాశం ఉంది. గతంలో కూడా అటు కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి టీఏను పోలీసుల అదుపులోకి తీసుకోవడానికి వెళ్తే ముఖ్యమంత్రి ఉన్నటువంటి దగ్గరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను పెట్టి బెదిరించారు అంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున కూడా దుమారం లేపాయి. దానికన్నా పెద్ద ఎత్తు దుమారం ఇప్పుడు నేరే కూడా ముఖ్యమంత్రికి ఒక రకంగా సవాల్ ఇస్తారు. పార్టీకి సంబంధించి పాత నేతల్ని అనకపోయినా ముఖ్యమంత్రి అయినటువంటి కూడా ఇటు కాంగ్రెస్ కు అటు సభా నాయకుడిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన డెఫినెట్ గా కూడా వ్యాఖ్యలను కూడా పరిగణించడం కొండా సురేఖకి. ఎందుకంటే అక్కడ కొండా సుస్మిత మాట్లాడినప్పుడు కూడా ఇది కొండా సురేఖ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంది సచిన్. ఎందుకంటే వారి నుంచి వివరణ కోరే ఛాన్స్ ఉంది. గతంలోనే చూసాం క్యాబినెట్ షఫ్లింగ్ వచ్చినప్పుడల్లా కొండా సురేఖ ఎప్పటికప్పుడు కూడా కొంత పార్టీలో ఆమెను తీసేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎప్పుడు చూసినా కాంట్రవర్సీ చేస్తుంటుంది కాబట్టి ఆమెను తప్పిస్తారన్న వచ్చిన ప్రతిసారి సైతం కూడా ఒకవైపు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని
కాంగ్రెస్ లో చెప్తున్నారు. నాగార్జునకు సంబంధించిన ఇష్యూ కానీ ముఖ్యమంత్రి విషయంలో కానీ వీటన్నిటి కానీ ఎప్పటికప్పుడు కూడా ఇట్లా కాంట్రవర్సీలో కొండా ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి తప్పిస్తారన్న భావనలోకి వచ్చినప్పుడు అంటే ఈ కాంట్రవర్సీ చేస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే లోకల్ వార్ అనేది పార్టీలో ఉండనే ఉంటుంది. లోకల్ నేత లోకల్ గా ఎమ్మెల్యే ఉన్నటువంటి నేతగా జిల్లాలో ఉన్నటువంటి ఇతర నేతల్ని రీత్యా సైతం కూడా పార్టీ కొంత వారిని చూసి చూడనట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సభానాయకుని అవమానపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొండా సురేఖ కూడా ఈ ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే క్యాబినెట్ షెఫ్లింగ్ లో సైతం కూడా కొండా సురేఖకు ఇది పదవి గండం కానుందా, పదవి గండం కాబోతుందా అన్న చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో ఇది కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో చూసాం ఆ జిల్లాకు సంబంధించిన రాజేందర్ రెడ్డి కావండి, రేవూరు ప్రకాష్ ఇటువంటి నేతలు ఆ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరితో నేరుగా కొండా ఫ్యామిలీ సవాళ్ళు ప్రస్తావాలు విసుకున్నప్పుడు సైతం కూడా పార్టీని కొంత కూర్చోబెట్టి రాజీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి నేతలంతా ఒకవైపు, కొండా ఫ్యామిలీ ఒకవైపు అయినారు. కేవలం కొండా ఫ్యామిలీ కాదు, కొండా ఫ్యామిలీతో నాయన రాజేందర్ రెడ్డి వంటి నేతలకు కాకుండా కడియం శ్రీహరి సైతం కూడా కొండా అటు రివ్యూ చేసిందని చెప్పి పెద్ద ఎత్తున పార్టీకి కంప్లైంట్ ఇచ్చింది, సీఎం కు కంప్లైంట్ ఇచ్చింది, అదే ఏసీసీకి లేఖ రాసింది. ఇటు ఎప్పుడు నిత్యం కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో కొండా సురేఖ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దీని మీద ఆరా తీయాలి, దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ అటు పిసిసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఈ వివాదానికి కానీ కొండా ఫ్యామిలీకి కానీ కొంత పులి స్టాప్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి లాస్ అవుతుంది. వీళ్ళని చూసి మరొకరు కూడా ఇదే విధంగా సీఎం మీద మాట్లాడుతారు. ఇవే కాకుండా గత కొంతకాలంగా సీఎం మీద అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అటు వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపి పార్టీలో చిచ్చు రేపాయి. ఇటువంటి ఈ తరుణంలో ఇప్పుడిప్పుడే సంసిపోతుంది అనుకుంటున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కొండా ఫ్యామిలీ, కొండా సుస్మిత మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగానే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా తీవ్రంగా పరిగణించేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి కాకుండా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సైతం కూడా కొండా ఫ్యామిలీ మీద, కొండా సుస్మిత మీద కూడా కొంత విరుచుకుపడ్డారు. కొండా సుస్మితను ఒకవైపు తమ పరిగణించమని చెప్తున్నారు. కానీ కొండా సురేఖతో మాత్రం తమకు సఖ్యత ఉంది, ఆమెతో ఎలాంటి ప్రాబ్లం లేదంటారు. అయినప్పటికీ ఖచ్చితంగా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే కుటుంబంలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పరకాల నుంచి కొండా సుస్మిత ఎమ్మెల్యే చేయాలని చెప్పి కొండా సురేఖ, కొండా మురళి కూడా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో డిస్కషన్ చేయకుండా ఇటువంటి వ్యాఖ్యలు బయటికి వస్తాయి. ఖచ్చితంగా కూడా ఇంట్లో డిస్కషన్ చేశాక వ్యాఖ్యలు వచ్చాయన్న అనుమానం కూడా కాంగ్రెస్ నేతల్లో కలుగుతుంది వచ్చింది. కాబట్టి కొంత కొండా సుస్మిత మీద నేరుగా యాక్షన్ లేకపోయినప్పటికీ దాని రియాక్షన్ అనేది కూడా డెఫినెట్ గా కూడా కొండా సురేఖ మీద పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి కేబినెట్ నుంచి తొలగిస్తారా, నెక్స్ట్ ఏమవుతుందా, పార్టీకి నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది. కాబట్టి ఇదంతా ఏఐసీసీకి వివరాలు. ఎందుకంటే ఒక మర్జీ సడన్ గా తీసేస్తే అది బీసీ మహిళ కాబట్టి దానికి సంబంధించి కాంట్రవర్సీ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవైపు కొండా ఫ్యామిలీ ఎంత కాంట్రవర్సీ చేస్తే అటు కేబినెట్ నుంచి తప్పించేదాం అనుకున్నటువంటి అటు ఉన్నటువంటి నేతలకు సీఎం కానీ ఇతర నేతలకు కానివ్వండి చాలా ఈజీగా వీళ్ళు కూడా అక్కడ వీళ్ళు కొంత సమాచారం సేకరించి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అదంతా కూడా కొండా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి కాంట్రవర్సీ అన్నింటినీ కూడా పిసిసి తయారు చేసి ఐసీసీకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది మరి కొండా సురేఖ యొక్క పదవికి సైతం కూడా గండం ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల మీద హైకమాండ్, మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉందా అంటే అవునైన మాట వినిపిస్తూ ఉంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి వర్ధన్నపేట ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం శ్రీధర్ చెప్పినట్టుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. మీ అందరి సహకారం, ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. ఎవరు పచ్చ కామెంట్లకు పచ్చనే కనబడుతుంది, అలాంటిది ఏం లేదు. ఆ డామినేషన్ లేదు, ఏం లేదు. అందరము కుటుంబం లాగా పోతుంది కాంగ్రెస్. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప పచ్చ కామెరలు లేవు, పచ్చ చొక్కాలు లేవు. అంత కాంగ్రెస్ కుటుంబమే తప్ప
ఎవరు ఒక్కరి మీద ఒకరు డామినేషన్ లేదండి. పచ్చ కామీళ్ళకు పచ్చనే కనబడుతుంది, అలాంటిది ఏం లేదు. ఆ డామినేషన్ లేదు, ఏం లేదు.